డాక్టర్, నార్మల్ డెలివరీ అవ్వాలంటే మేమేం చేయాలి? ఈ క్వెషన్ చాలామంది ప్రెగ్నెంట్ వుమెన్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయికి పెయిన్స్ వచ్చి మేము ఎగ్జామిన్ చేసే వరకు నార్మల్ డెలివరీ అవుతుందా లేదా మనం నిర్ధారించడం కష్టం. కాకపోతే మన సైడ్ నుంచి ప్రయత్నంగా ఈమెకి ఫస్ట్ నుంచి కూడా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా ముందు జాయ్‌ఫుల్‌గా, హ్యాపీగా గడుపుతూ తగిన ఎక్సర్‌సైజెస్ చేస్తూ అంటే యోగా వంటివి బాగా ఉపయోగపడతాయండి. బికాజ్ స్ట్రెచింగ్ చేయడము అండ్ ఎస్పెషల్లీ పెల్విక్ మజిల్స్ అంటే బటర్‌ఫ్లై ఎక్సర్సైజ్ గానీ, స్క్వాటింగ్ గానీ, స్ట్రెచెస్ వంటివి చేయడం ద్వారా ఈ పెల్విక్ ఏరియాలో ఉన్న మజిల్స్, బోన్స్ కొంతవరకు స్ట్రెచ్ అయ్యి బేబీని అకామిడేట్ చేయడము అండ్ డెలివరీకి ముందు కొన్ని వారాలు డక్ వాకింగ్ వంటివి చేయడం ద్వారా కొంచెం బేబీ డిసెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి బిఎంఐ అంటే మీ హైట్‌కి తగ్గ వెయిట్‌ని కూడా మెయింటైన్ చేయడం ఎంతో ఇంపార్టెంట్. కొంతమంది ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతారు. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఈ ఫ్యాటీ టిష్యూస్ అక్యుములేట్ అయిపోవడం అండ్ వీళ్ళు ప్రాపర్‌గా పొజిషన్స్ పెట్టలేక, స్ట్రెచ్ చేయలేక కూడా కొంతమందికి నార్మల్ డెలివరీ కష్టం కావచ్చు. అండ్ అన్నిటికంటే ముందు సైకలాజికల్‌గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే నార్మల్ డెలివరీ అంటే అది ఎంతో కష్టమైనది. అది జరగాలంటే ఏదో మిరాకిల్ జరగాలి అన్నది ఏమీ లేదండి. మీరు సహజంగా ఎప్పటిలాగా ఉండండి. కాకపోతే ముందు నుంచి కూడా పెయిన్స్ వస్తాయి. వచ్చినప్పుడు నేను దాన్ని భరిస్తాను అన్న మైండ్ సెట్‌ని మీరు గనక ధైర్యంగా డెవలప్ చేసుకుంటే నిజంగా పెయిన్స్ వచ్చిన టైంకి మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటారు. డాక్టర్ చెప్పినట్టుగా మీరు కోఆపరేట్ చేయగలుగుతారు. అండ్ లెగ్స్ పొజిషనింగ్ గానీ, పుష్ చేయడం గానీ వీటన్నిటిలో కూడా మీరు చక్కగా ఎంకరేజ్‌మెంట్ తీసుకుంటూ డాక్టర్స్‌ది మీరు ముందుకు వెళ్తారు. ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతారు. థ్యాంక్ యూ.